ఎంతమందినైనా మనం ఏం చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. మనము అంటే దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు మనల్ని క్షమిస్తాడు కదా, దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనం కూడా ఇతరులను క్షమించాలి. అప్పుడే కదా మనల్ని దేవుడు క్షమిస్తాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించి మన ప్రార్థనలు వీళ్ళు క్షమిస్తాడు కదా. అట్లా మనం కూడా ప్రతి ఒక్కరిని క్షమించాలి. మన స్కూల్లో కానీ పిల్లలు ఎవరైనా మన పెన్నులు పెన్సిళ్ళు అట్లా ఏమైనా తీసుకున్నా కూడా వాళ్ళు కొట్టినా కూడా మళ్ళీ వాళ్ళని క్షమించాలి కదా. క్షమించాలా వద్దా? మరి మీరు ఎవరైనా అట్లా చేస్తారా? చేయొద్దు కదా. దేవునికి చిన్న పిల్లలంటేనే ఇష్టం కదా. మీరు కూడా అట్లా చేయొద్దు. సరేనా? అర్థమైందా కథ? వీళ్ళిద్దరు ఉండరు కదా, ఏం చేస్తారు? ఇందాక చెప్పినా కదా నేను. ఏం చేస్తారు? చెప్పిన వాళ్ళకి చాక్లెట్. నీకా? ఎంతమందికి గుర్తుందో ఒకసారి చెప్పండి. ఇంకా యశోదానికి లేదా? ఇందాక చెప్పినా కదా, చెప్పండి. ఇంకెవరికి ఎలా? ఇంతేనా? ఆగు చుక్క ఒకసారి, ఆగు చుక్క ఒకసారి ఆగు. చెప్పు, ఏం చేస్తారు? ఎందుకు అట్లా గొంతు పట్టుకుంది? ఇంకెవరెవరికి గుర్తుంది? ఇంకా మాట్లాడుకుంటారు కరెక్ట్గా ఒక్కటి కూడా పోకుండా చెప్పాలి. ఫస్ట్లోనే చెప్పిన కదా, చేతులు ఎప్పుడు ఎవరు ఎప్పుడు తెలుసా? నీకు తెలుసా? ఎవరు? ఎవరా? గురించి మాట్లాడుకుంటారు కదా కదా. సరే, ఇది
దీంట్లో ఏం కనిపిస్తుంది? ఎవరెవరు కనిపిస్తారు? చేతులు అరవకండి, చెప్పకండి ముందే. చేతులు మాత్రం లేపండి, లేకపోతే మీ చాక్లెటే మిస్ అవుతుంది అనవసరంగా. విని లేవు, లేవు పైకి లేవు, చెప్పు చెప్పు, పైకి లేవు. చాక్లెట్ సార్, చేతులు ఎవరెవరు లేపారో అట్లనే ఉంచండి. లేవు, పైకి లేవు, లేవు, ఏం కాదు, లేవు, చెప్పు. వీడు ఎవరెవరు ఉన్నారో చెప్పు, సరేనా? చెప్పు విని, చేతులు కట్టు, చెప్పు ఎవరెవరు ఉండ్రు చెప్పు. ఇద్దరు, ఎవరెవరు వీళ్ళు? దీన్ని బట్టి ఏమర్థమైంది మీ అందరికి? మనము ఒకరినొకరు క్షమించుకోవాలి కదా. మనం ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే దేవుడు మన అందరినీ క్షమిస్తాడు కదా. క్షమాగుణం కలిగి అందరు ఉండాలి. దేవుడు క్షమించాడప్పుడు మిమ్మల్ని మీకు శిక్షేస్తాడు, సరేనా? సరే, ఈరోజు కంఠత వాక్యం నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, అందరు బైబిల్ తీయండి. 1వ అధ్యాయము. ఒకటో అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. ఒక నిమిషం తీసిరా, అందరూ తీసిరా. ఆయన యేసు, అందరూ అనండి, చెప్పండి, అందరు చెప్పండి. ఆయన యేసు రక్తము వలన, అందరు చెప్తలేరు, అందరు చెప్పండి. బైబిల్లో చూడకండి, తర్వాత టిక్కు కొట్టిస్తారు, కానీ బైబిల్లో మీరు అందరు తలలు పైకి లేపి చెప్పండి, సరేనా? ఆయన యేసు రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ వాక్యం అందరు రేపు నేర్చుకోరండి, సరేనా? నేర్చుకోండి, బైబిల్లో టిక్కు కొట్టిస్తారు, సరేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. అందరు పైకి లేవండి, చేతులు పట్టుకోండి, అందరు పట్టుకోవాలి. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా, వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, దేవా వందనాలు అయ్యా. ఈరోజు మాకు పాటలు, డ్యాన్సులు నేర్పించినందుకు వందనాలు యేసయ్యా. అలాగే మాకు కథలు చెప్పించినందుకు వందనాలు యేసయ్యా. మేము కూడా ఒకరినొకరు క్షమించుకొనుటకు ఆ మనస్సు మాకు దయచేయ్యా. యేసయ్యా మీకు వందనాలయ్యా. ఎవరైనా